ఏమండి ఈ మధ్యన చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. దానికి గల కారణం ఏంటండి? పెళ్లి పెళ్లి నీకు ఎప్పుడైనా 50 100 కావాలంటే నన్ను అడుగు. 100 ఇవ్వండి సార్. ఎప్పుడైనా రా, ఇప్పుడు కాదు. నీకు ఎప్పుడైనా డౌట్ ఏ డౌట్ అంటే క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్స్ ఉంటాయి, మరి రాజపేపర్లో ఆన్సర్ ఎందుకు ఉండవే? పండగ వస్తుంది కదా, చీర తీసుకుంటావా డ్రెస్ తీసుకుంటావా? నీకు ఉతకడానికి ఏది కంఫర్టబుల్ గా ఉంటే అదే తీసుకుంటా. మీ ఆయన ఏం చేస్తుంటాడు? అడ్మినా? ఏ కంపెనీకి? కంపెనీకి కాదే, 4 వాట్సాప్ గ్రూపులకి. మేడం మీరు ఏం చేస్తూ ఉంటారు మేడం? నేనా? మనం ఏదైతే చెయ్యొద్దని చెప్తామో అదే చేస్తూ ఉంటదండి. అయిపోయి నోటితో లాయిస్రా. మేడం మేము పక్క ఛానల్ నుండి వచ్చామండి. మీ ధైర్య సాహసాల్ని మెచ్చుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మీరు రాత్రి చీకట్లో దొంగని కుమ్మేశారంట, అంత ధైర్యం మీకు ఎలా వచ్చింది? నేను దొంగ అనుకోలేదండి, మా ఆయన లేట్ గా వచ్చారు అనుకుని కుమ్మిసాను. మేడం మేము పక్క ఛానల్. రేపు గుడికి వెళ్దామా? గుడికా? పెళ్లి కాకముందు రోజు వెళ్ళేవారు, ఇప్పుడు గుడికా అని అంటున్నారు. ముందు మొక్తేనే కదనే నువ్వు నా లైఫ్ లోకి వచ్చావు. అయితే ఇప్పుడు ఆ దేవుని మీద నమ్మకమే పోయింది నువ్వు వచ్చిన. ఇది ఎక్కడ న్యాయం సార్? మా చేనులో బంగారం దొరికితే అదేమో గవర్నమెంట్ దట, అదే గంజాయి దొరికితే మాదట. మోగజీవులంటే ఎవరో తెలుసా? పెళ్ళైన మగాలు. ఇలా చూడు, నువ్వు సరే అని తలూపి అందరికి వెళ్ళి చెప్పేకు. చీచి, ఆడవాళ్ళెప్పుడు ఇతరుల రహస్యాలే బయట పెడతారు. వాళ్ల రహస్యాల్ని గమ్మేసి అంటించుకుంటారు. మా డాడీ ఫోన్ చేశారు, కొత్త అల్లుడు కదా, పండక్కి ఏం కావాలని అడుగుతున్నారు. కొత్తగా ఏమొద్దు గానీ ఇచ్చింది తీసుకెళ్ళాలి. నిజం చెప్పు, నువ్వు స్టేటస్ గానీ స్టోరీ గానీ పెట్టిన తర్వాత నువ్వే 100 సార్లు చూసుకుంటావు కదా? ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఎవరు? హస్బెండ్. పెళ్లి చేసుకుని ఎన్ని సంవత్సరాలైంది? 9 years. ఎంతమంది పిల్లలు? ఒక పాప అండి, ఈయన కలిగిన పాప. ఎంతమంది పిల్లలు? ఏం చదువుకున్నాడు? వింటర్ ఇంటర్ మేడం. తప్పుగా ఏమన్నా మాడుంటే అపోలో ఫిష్ మేడం. అపోలో ఫిష్ అపాలజైస్ మేడం. అలా కూడా నచ్చు మేడం. ఏం చదువుకున్నాడు? వింటర్ ఇంటర్ మేడం. తప్పు. అసలు మా ఫ్యామిలీలోకి అల్లుడిగా రావాలంటే పెట్టి పుట్టుండాలి తెలుసా? అయినా నా గురించి, మా నాన్న గురించి, మా ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలంటే నువ్వు ఇంకో జన్మెత్తాలి. ఏంది మన్ని జన్మకు కూడా ఈ సంతేనా? అసలు మీ అమ్మోళ్ళ ఇంటికి పోతే ఏది చక్కగా అడగారు తెలుసా? ఏం అడగలేదు నీకు? తిన్నవా తాగినవా అని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు కదా. ఒక్కసారైనా నా బిడ్డతో సంతోషంగా ఉన్నవా అని అడిగిర్రా? నేను నిద్రపోతున్నప్పుడల్లా నా దగ్గర 10 కోట్లు ఉన్నట్టు కల వస్తుంది. మరి ఈ సంక్రాంతి పండగకైనా నా అకౌంట్లోకి వేసుకోనికి వీలవుతుందంటారా? నేను నిద్రపోతున్నప్పుడల్లా నా పేరు నేను, నీ పేరు నువ్వు. ఇప్పుడు చెప్పు, నీకు పిచ్చా నాకు పిచ్చా?